ఓకే, ఇప్పుడు మనం చూసాము అక్కడ అయితే అస్వస్థకు గురైన వారి తల్లి, అక్కడ వార్డెన్ ఏదైతే వంట చేస్తుందో ఆమె కూడా ఏం మాట్లాడిందో మనం చూసాం. కంటికి కట్టినట్టుగా ప్రతి విషయంలో ఆమె చాలా సిస్టంగా చేసింది. భోజన రైస్ ఎంత చెండాలంగా ఉందో చూస్తే మాత్రం సన్నబియ్యం లాగా పడుతుంది, కానీ వంట చేసేటప్పుడు మాత్రం దాన్ని మనం సహించలేకపోతున్నామని చెప్తుంది. అట్లాగే అక్కడ ఎవరైతే తండ్రి యొక్క బాధిత తండ్రి కూడా అక్కడ మాట్లాడారు. విద్యార్థులు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు మనతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకు కారణం ఏంటంటే మనం అడిగాం, మన రిపోర్టర్ ఎవరైతే పర్సనల్గా అక్కడ పోయి అడిగారు కూడా, అడిగితే అతను అక్కడ చెప్తున్న సమాధానం ఏంటంటే, ఈరోజు మేము చెప్తున్నాం సార్, రేపు మరి మా మీద ఒత్తిడి పెడుతున్నారు, ఇక్కడి నుంచి అధికారులు మా దగ్గర వస్తున్నారంటారు. గత కొన్ని రోజులుగా కంటిన్యూగా, అంటే మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, 21 తారీఖు నాడు 20 తారీఖు నాడు 100 మంది విద్యార్థులు అక్కడనే అస్వస్థకు గురయ్యారు. అదే సేమ్ సమయంలో అక్కడనే మళ్ళీ 21 తారీఖు నాడు సేమ్ ఇన్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అట్ ద మోర్ ఓవర్ ఆన్ 26 నవంబర్ దస్ 40 స్టూడెంట్స్ ఇప్పుడు అస్వస్థకు గురయ్యారు. దీనికి సంబంధించిన సమాధానం ఏంటంటే, అక్కడ కలెక్టర్ గారితో ఏమంటారు, జంక్ ఫుడ్స్ తింటున్నారంటారు. ఎంతవరకు ఆ విద్యార్థుల పరిస్థితి చూస్తే, జంక్ ఫుడ్స్ తింటే ఒకటిసారి 42 మంది 62 మంది వీళ్ళు ఒక అస్వస్థకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా? దీని మీద పవన్ గౌడ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితులలో ఎవరు బాధ్యులు, దీనికి ఎవరు బాధ్యత వహించవలసి వస్తుంది? ఇది ముమ్మాటికి విద్యాశాఖ మంత్రి ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్న సంఘటనలు. ఒకసారి చేస్తే తప్పంటారు, 2 సార్లు చేస్తే తప్పంటారు, 3 సార్లు చేసినా తప్పనుకుందాం. కానీ సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మాంగనూరులో నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్ల. ఇంకొకటి గురుకుల పాఠశాలలో విద్యార్థి శైలజ చనిపోయి ఒక్కరోజు కాకముందే, ఆమె చనిపోయిన ఒక రోజు కాకముందే వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు చనిపోతున్నా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు గురుకుల పాఠశాలల్లో దేశానికి మేటిగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఇదే గురుకుల పాఠశాలల్లో చదివించాలన్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల ప్రాణాలు కావాలా, లేకపోతే మేము బిడ్డలకు చదివించుకోవాలా అనే సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పేదరికం శాపమైతుందా, వీళ్ళకి ఏమైతుంది, అసలు ఏం చేస్తున్నారు? గురుకులాలను భయంకరమైన భయాందోళనమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా కూడా, మొన్న ఏదైతే మంత్రిలో జరిగిందో, నగ్నంగా అమ్మాయిని ఫోటోలు తీసినా కూడా పట్టించుకునే నాదులు లేరు. అసలు ఏమైపోతుంది, వ్యవస్థలు ఏమైపోతున్నాయి? ఎందుకు ఇట్లా నిర్వీర్యం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే? వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా వాంకిడిలో అమ్మాయి చనిపోతే పరామర్శించడానికి వాళ్ళకి టైములు లేవు. మహిళా మంత్రులు అయితే వాళ్ళు రీల్స్ తీసుకోవడంలో, లేకపోతే బీర్లు వంచడంలో బిజీగా ఉన్నారా ఏందా అనేది అయితే తెలుస్తలేదు. ఇది వరకు ఎక్కడ ఒక సంఘటన జరిగినా కూడా అక్కడికి పోయి నానా రాద్ధాంతాలు చేసేది గత ప్రభుత్వాలలో. మరి ఈ ప్రభుత్వంలో వీళ్ళు మొద్దు నిద్ర పోతున్నారా? మార్పు అని అధికారంలో తీసుకొచ్చి పిల్లల చావులే మార్పా? నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఆ పిల్లల గొంతులను ఎందుకు నొక్కడానికి చూస్తున్నది గుంపు మేస్త్రి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము? గురుకులాలంటేనే ముత్తి కుహరాల లెక్క, పాఠశాలలు కాదవి ప్రాణాలు తీసే విషయ వలయాల లెక్క కనిపిస్తున్నాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఎల్బీ స్టేడియంలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి పెద్ద సభలు, హోర్డింగ్లు పెట్టిండు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 మంది దాదాపు విద్యార్థులు చనిపోయారు, గురుకుల విద్యార్థులు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఒక సభ పెట్టి, సమావేశం పెట్టి వాళ్ళ బతుకులకు ఏమన్నా భరోసా ఇచ్చే సోయి ఏమన్నా ఉన్నదా లేదా ఈ రేవంత్ రెడ్డికి? ఢిల్లీకి 27 సార్లు వేయండు. ఇప్పుడు ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపే పనిలో బిజీగా ఉన్నాడు ఆయన. గురుకుల విద్యార్థులు ఎక్కడ పోతే ఆయనకేంది, చస్తే ఆయనకేంది అన్నట్టుగా ఉన్నారు. మొద్దు నిద్ర నుంచి మేలుకొని ఒక్క నిమిషం, ఇప్పుడు ఎమ్మెల్యే ఏదైతే మాట్లాడుతున్నారో ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది.